హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను వివైషు. మీ అందరికీ తెలుసు అత్యున్నత పురస్కారాల అవార్డుల్లో పద్మ విభూషణ్ అయితే మన సైడ్ మన తెలుగు వాళ్ళకి ముందుగా వెంకయ్య నాయుడు గారికి, ఆ తర్వాత మన హీరోల్లో చిరంజీవి గారికి అయితే రావడం జరిగింది. దానికి మన దేశం అంతా గర్విస్తుంది. అయితే చిరంజీవి గారికి అవార్డు వచ్చింది, ఓకే, మనందరం హ్యాపీ. బట్ ఎప్పటి నుంచో సేవలు అందిస్తూ చాలామంది హీరోలు కానీ ఉన్నారు కదా, అంటే బాలయ్య బాబు ఆల్రెడీ ఒక హాస్పిటల్ పెట్టి నడిపిస్తున్నారు, బసవతారకం అని, ఆయనకి ఎందుకు రాలేదు? సోను సూద్ గారు ఇంకా చాలా సేవలు చేస్తున్నారు, మరి ఆయనకి ఎందుకు రాలేదు? ఇలాంటి ప్రశ్నలు అయితే దేశంలో చాలా మందికి వస్తున్నాయి. కాబట్టి వాటన్నిటి గురించి ఈరోజు నాతో మాట్లాడడానికి పొలిటికల్ అనలిస్ట్ వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ బాగున్నారు సార్? సార్ అదే చిరంజీవి గారికి అవార్డు వచ్చింది, వీఆర్ హ్యాపీ. బట్ బాలయ్య బాబు గారు ఎన్నో సినిమాలు చేస్తున్నారు, వాళ్ళ తండ్రి గారు కానీ మనకు తెలుసు, ఆ తర్వాత హాస్పిటల్ పెట్టి నడిపిస్తున్నారు. అట్లీస్ట్ పద్మశ్రీతో సహా ఏది రాలేదు ఇప్పటి వరకు అని అయితే జనం అనుకుంటున్నారు కదా. నేను ఈ అవార్డుల యొక్క దాని శాంటిటీ పోయిందమ్మా. ఇప్పుడు సంతోషం ఏదైతే అవార్డు వచ్చిందో మన తెలుగు వాళ్ళకి, అందులో వెంకయ్యనాయుడు గారు యువకుడు కాడ నుంచి అన్ని మూమెంట్లలోనూ నాయకుడిగా, యూత్ నాయకుడిగా పోరాటం చేస్తూ ఉన్నాడు. పోరాటి ఉపరాష్ట్రపతి పదవి దాకా వెళ్ళారు. ఆయన యొక్క ఆయన భాష కోసం ఆయన పడిన తపన, ఆయన మా స్పీచెస్ తెలుగు భాషని ఎంత అందంగా మాట్లాడచ్చు ఆయనది కనుక ఆయన అర్హుడే. చిరంజీవి అర్హుడంటే అర్హుడే. ఇవాళ ఉన్న సిస్టంలో అసలు ఔచిత్యం ఏంటి, ఎవరికి ఇవ్వాలి ఈ అవార్డ్స్, ఎవరికి ఇవ్వాలి? ఏది పద్మవిభూషణ్లు, పద్మభూషణ్లు, ఈ భారతరత్నాలు ఎవరికి ఇవ్వాలి? ఎప్పుడైతే పొలిటికల్ అయిపోయినాయో అట్లకి విలువలు పోయినాయి. పొలిటికల్ అయిపోయినాక ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ అక్కడ ఉందో కనుక బీజేపీ ఇప్పుడు అంటకాగుతున్నాడు చిరంజీవి గారు. సో బీజేపీ వ్యతిరేకిస్తున్నాడు బాలయ్య. ఎలా ఇస్తారు? అలా రాజకీయం అయిపోయింది. ఇప్పుడు రాజకీయం కాకుండా వ్యక్తులు చూస్తే మరి డెఫినెట్గా బాలయ్య కూడా అర్హుడే. బాలయ్యకి ఇవ్వాలి. లేదు బాలయ్యకి ఎందుకు ఇవ్వలేదంటే బాలయ్య అర్హుడు కదా, 100% అర్హుడే. ప్రజలు ఇచ్చే అవార్డులు ఉంటాయి, అవి వేరు విషయం. అంటే ఇక్కడ ఏమైపోయిందని మనం వచ్చిందని విమర్శలు కాదు, అలాంటి ఏంటంటే అవార్డులు ఏ కన్సిడరేషన్లో ఇస్తున్నారు. ఈ పద్మవిభూషణ్ అనేది ఒక సామాజిక స్ఫూర్తిదాయకమైన వ్యక్తులకు ఇవ్వాలి. అంటే వాళ్ళకి అవార్డు ఇవ్వటం ద్వారా వాళ్ళ జీవితాన్ని బట్టి, వాళ్ళ సందేశాలను బట్టి ప్రజలు స్ఫూర్తిదాయకమై అలా ముందుకు వెళ్ళటానికి ఉపకరించే అవార్డులు. అందుకు ఆ రోజులు పెట్టింది. స్ఫూర్తిదాయకమైన వ్యక్తులు, స్ఫూర్తిదాయకమైన జీవితం గడిపిన వాళ్ళకి. ఇందులో ఈ లెక్కలో చూస్తే స్ఫూర్తిదాయకమైన జీవితం అంటే ఏమి సినిమా ఆర్టిస్టులుగా అసలు ఇవ్వడం నేను మొదటి నుంచి వ్యతిరేకమ్మా. చిరంజీవి అవ్వచ్చు, ఇంకోవచ్చు, సినిమా వాళ్ళకి, సినిమా ఆర్టిస్టులకి అవార్డులు ఇవ్వటం అనేదాన్ని, ఈ అవార్డులు అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు డబ్బులు తీసుకుని యాక్ట్ చేస్తున్నారు. వాళ్ళు ఏమైనా ఫ్రీగా సమాజ సేవ చేస్తున్నారు, డబ్బులు తీసుకుని చేస్తారు. అది చేసే దాంట్లో వాళ్ళిద్దరు అడపదడప ఏదో చేస్తూ ఉంటారు. సో దానికి ఏదో వాళ్ళ సమాజ సేవలాగా, వాళ్ళ సమాజకి స్ఫూర్తిదాయకంలాగాను. ఏంటి స్ఫూర్తిదాయకం? మేబీ బ్లడ్ బ్యాంక్ ఉంది కదా సార్. బ్లడ్ బ్యాంక్ ఉంటే బ్లడ్ బ్యాంక్ ఒక బ్లడ్ బ్యాంక్ ఉంది, ఇంకో పక్క అమ్ముడు కుమ్ముడు ఉంది. ఎట్లా స్ఫూర్తిదాయకం అంటే పర్టికులర్గా చిరంజీవి గారిని విమర్శిస్తున్నట్టు ఆయనకి ఇచ్చినందుకు వ్యతిరేకించడం కాదు. ఇచ్చారు, సంతోషం, తెలుగుడికి వచ్చింది, మా తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన మనిషిగా ఆనందం, అది వేరు. బట్ నేను బేసికల్గా అసలు ఈ అవార్డుల యొక్క ఔచిత్యం ఏంటి, ఈ అవార్డులు ఎవరికి ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి? ఈ లెక్కలో మరి రామారావు గారికి ఎందుకు భారతరత్న రాలా? నిన్న కర్పూరి ఠాకూర్కి ఇచ్చారు అవార్డు, భారతరత్న అవార్డు. రాజకీయం అక్కడ అంటే నితీష్ కుమార్ బీహార్ని మళ్ళీ కబ్జా చేసుకోవటం కోసం ఆయన కర్పూరి ఠాకూర్ గారికి ఇవ్వటం, ఈ రాజకీయ కోణంలో చూసి ఇవ్వటాలు జరుగుతున్నాయి. అత్యంత పురస్కారమైన అవార్డులు అంటే పద్మ అవార్డులు అనేవి చాలా రేరుగా ఎవరికో రావాలి, దాన్ని కూడా రాజకీయం చేశారు. అప్పుడు అందుకని ఇప్పుడు వాళ్ళు పద్మశ్రీ వేసుకోవద్దని, మళ్ళీ పద్మశ్రీ ఇచ్చినాక వీళ్ళు పద్మశ్రీని వేసుకోకూడదు, అది ఒక గౌరవప్రదమైనది, పబ్లిసిటీకి వేసుకోకూడదు. అది మళ్ళీ ఇప్పుడు మానేశారు. అయితే ప్రజలు పద్మశ్రీ అది ఒక ఇది లాగా సర్టిఫికేట్ లాగా
పద్మశ్రీ నువ్వు చేసే సర్వీస్కి నువ్వు చేసే నీ సర్వీస్ కన్నా కూడా అక్కడ మెయిన్ వాళ్ళ జీవితం, వాళ్ళు చూపే జీవన విధానం, వాళ్ళు ప్రజలకు ఏ రకమైన స్ఫూర్తిదాయక, సమాజానికి ఏ రకమైన స్ఫూర్తిదాయక ఇవి ఆలోచించాలి. వీటి మీద వచ్చిన వాళ్ళు మీరు అవి చూస్తే దాని కండిషన్స్ చూస్తే అవి ఉంటాయి. ఆ కండిషన్స్ చూస్తే ఇవన్నీ రాజకీయం తెలిసిపోతుంది. సో రాజకీయమైన ఏమైనా ఇప్పుడు వడ్డించేవాడు మనవాడు అన్నప్పుడు ఇప్పుడు కిషన్ రెడ్డి ఉన్నాడు ఇక్కడ ఢిల్లీలో బీజేపీ ఉంది. కిషన్ రెడ్డికి చిరంజీవి ఫ్యాన్, కిషన్ రెడ్డి కనుక రికమెండ్ చేస్తాడు వచ్చేస్తుంది. బాలయ్యకి రికమెండ్ చేసేవాడు లేరు. చంద్రబాబు ఉన్న హయాంలో రామారావు గారు తీసుకురాలేదు. ఇప్పుడు పురంధేశ్వరం అక్కడ ఆవిడకి ఉండాలి బుద్ధి, తను వాళ్ళ నాన్న తరపున పోరాడి తీసుకురావాలి, అది లేదు. అందుకని అసలు అవార్డుల విలువ పోయింది. ఈ నేషనల్ అవార్డ్స్ కానీ ఇవన్నీ కూడా లాలూచి పట్టాలు, ఎవరికి ఉత్తమ అవార్డు రావడాలు ఇవన్నీ కూడా లాలూచి పడిపోయి విలువ పోయింది. ప్రజల్లో వీటికి విలువ లేదు, ప్రజల్లో విలువ లేదు. ఇప్పుడు నాయుడు గారికి ఇచ్చారనే దాని మీద సంతోషపడచ్చు, తెలుగుడుగా చిరంజీవికి ఇచ్చారని మనం సంతోషపడచ్చు. బట్ టోటల్గా ఆలోచించుకోవాలి, టోటల్గా మన పరాన్ని ఆలోచించకుండా అసలు ఆ అవార్డుల యొక్క ఔచిత్యం ఏమిటి, అవార్డులు ఇవ్వటం ఇలాంటి వ్యక్తులకి అవార్డులు ఇవ్వటం సబబేనా అని ఆలోచిస్తే అనేక క్వశ్చన్ మార్కులు వస్తాయి. అసలు సినిమాలు చేసినందుకు అవార్డులు ఇవ్వచ్చా సార్ మామూలుగా? లేదు, నేను మొదటి నుంచి వ్యతిరేకం. సినిమా వాళ్ళకి పద్మశ్రీలు ఇవన్నీ ఇవ్వటాలు కళారంగంలో ఇప్పుడు ఒక విద్వాంసులు, ఒక సంగీత విద్వాంసులు ఉన్నారు. మరి ప్రకృతి సంగీత మన వీటిని సంస్కృతి సాంప్రదాయం, మన సాంస్కృతిక సంగీతాలని పెంచిన వాళ్ళు, సాహిత్యం సమాజానికి ఉపయోగపడే ఒక సాహిత్యం రాసిన వాళ్ళకి ఇట్లా కళారంగంలో ఇవ్వాలంటే ఇలా ప్రబోధాత్మకమైన రచనలు చేసిన వాళ్ళు, సంగీతాలు మన సంగీతాన్ని మన వీటిని కల్చర్ని కాపాడుతూ ఇన్స్పిరేషన్గా ఉన్న వాళ్ళకు ఇవ్వటంలో ఒక ఔచిత్యం ఉంది. సినిమా వాళ్ళు ఏముందమ్మా, డబ్బులు తీసుకుని యాక్ట్ చేస్తారు, ఎవరో రాసిన కథ ఎవరో డైరెక్ట్ చేస్తే, ఎవరో రాస్తే డైలాగులు చెప్పి వాళ్ళకి అవార్డులు అనేది నేను వ్యతిరేకి. అలా సినిమాల్లో ఉంటూ బయట వాళ్ళు సామాజిక సేవ చేస్తే ఓకే వాళ్ళకి ఇవ్వచ్చేమో కదా. ఇప్పుడు ఆ కోణంలోనూ బ్లడ్ బ్యాంక్ ఉందని ఇచ్చారు. ఇప్పుడు బ్లడ్ బ్యాంకు మాట్లాడుకుంటే బాగోదు. ఇప్పుడు ఈ టైంలో బ్లడ్ బ్యాంకు అనేదాన్ని ఎంతవరకు అది సర్వీసు, అంటే గవర్నమెంట్ ల్యాండ్ తీసుకుని సర్వీస్ ఏముంది? నీ డబ్బుతో నువ్వు కష్టపడి డబ్బుతోటి కడితే అది ఒక సర్వీసు. ఇప్పుడు క్యాన్సర్ హాస్పిటల్ తన కష్టపడి డబ్బుతో కట్టాడు. అట్లా అంటే మనం అలా విశదీకరించుకుంటే చాలా లోటుపాట్లు ఉంటాయి కనుక లెట్ us forget all those things. ఔచిత్యం ఏంటి, ఇది కరెక్టా కాదా అని పక్కన బాలయ్య విమర్శించాలని కాదు కానీ బ్లడ్ బ్యాంక్ పెట్టినందుకు చిరంజీవి గారికి ఇవ్వగలిగితే, క్యాన్సర్ హాస్పిటల్ పెట్టి ఇంత సేవ చేస్తున్నందుకు కనీసం పద్మశ్రీ అయినా బాలయ్య బాబు గారికి ఇవ్వాలి కదా. డెఫినెట్ గా ఇవ్వాలి, బాలయ్య బాబుకి ఇవ్వకూడదని బాలయ్య సీనియర్ కూడా ఇవ్వాలి. బట్ లాబీ లేదు బాలయ్యకి, లాబీ చేసేవాళ్ళు కావాలి కదమ్మా, లాబీ చేసేవాళ్ళు కావాలి. ఇప్పుడు చిరంజీవికి లాబీ చేయడానికి కిషన్ రెడ్డి ఉన్నాడు, బాలయ్యకి లాబీ చేయడానికి ఎవరున్నారు? అక్కడ తేడా వస్తుంది. ఇవాడు అందుకనే అన్నారు అంత రాజకీయం అయిపోయింది, లాబింగ్ అయిపోయింది. నా మనుషులు ఉంటే వడ్డించేవాడు నావాడైతే నాకు వస్తుంది, వడ్డించేవాడు నావాడు కాకపోతే నాకు రాదు అన్నట్టు అయిపోయింది. మంచి భోజనాలు అంటారు, వడ్డించేవాడు మనవాడైతే ఆఖరిలో కూర్చున్నా పర్వాలేదు అన్నట్టు. అట్లాగూ ఇవాళ చిరంజీవి ఫ్యాన్, చిరంజీవి పక్కన ఉంచుంటేనే జీవితం ధన్యమైపోయిందని ఫీల్ అయ్యే కిషన్ రెడ్డి. మరి కిషన్ రెడ్డి లాబింగ్ ఉంది, ప్రెసిడెంట్గా ఉన్నాడు స్టేట్కి. సో స్టేట్ ప్రెసిడెంట్ యొక్క ప్రమేయం ఉంటుంది, పంపించే లిస్ట్ నుంచి స్టేట్ నుంచి పంపించేటప్పుడు ఆ లిస్టు. సో వెంకయ్యనాయుడు గారు తన గురువు, మా అందరికీ నాయకుడు ఆయన వర్త్, ఆయన సామాజికంగా ఆయన ట్రస్ట్ ఒకటి పెట్టాడు, చాలా ఫ్రీ చేస్తున్నాడు. ఆయన ఒక సుదీర్ఘమైన జీవితం, ఆయన సుదీర్ఘమైన యువ నాయకుడు కాడ నుంచి ఇప్పటిదాకా ఒక సుదీర్ఘమైన అవినీతి లేని ఒక నిష్కల్మషమైన జీవితం గడిపాడు ఆయన. ప్లస్ తెలుగు భాషను గురించి గొప్పగా మాట్లాడటం, భాష ఎంత గొప్పగా మాట్లాడచ్చు, తెలుగు భాష యొక్క ఔన్నత్యాన్ని బయటికి తీసుకొచ్చినవాడు ఆయన. అలాంటి ఆయన వ్యక్తి తీసుకున్నారు.
మరి చిరంజీవిని ఏ కోణంలో తీసుకున్నారో చిరంజీవిని తీసుకున్నప్పుడే వస్తాయి. చిరంజీవి తీసుకున్నప్పుడు బాల ఎందుకు రాలేదు ఇలాంటి ప్రశ్నలు ఉన్నప్పుడే వస్తాయి. సో చిరంజీవికి ఇవ్వటం తప్ప అంటే తప్పు కాదు, బాలయ్యకి ఇవ్వకపోవటం తప్పు. ఇస్తే సంతోషం, ఓకే. ఏదేమైనా వాట్ ఎవర్ హ్యాపెన్, మన తెలుగు వాళ్ళకి వచ్చింది ఇద్దరికి పద్మవిభూషణ్, సంతోషం, ఆనందిద్దాం, సెలబ్రేట్ చేసుకుందాం. ఇదేదో గొప్పగాను మన పెద్దగా ఎందుకు ప్రజల్లో లేదు, ప్రజల్లో వీటికి తెలిసిపోయింది. ప్రజల్లో బాగా ఇది అంత రాజకీయాలు ఎవరు వాళ్ళ ఇష్టమైన వాళ్ళకి ఇచ్చుకుంటారు అనేది బాగా పాపులర్ అయిపోయింది కనుక దీనికి పెద్ద విలువే లేదు.